దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కలిసినప్పుడల్లా మీరు తోటి సహోదరులను కలిసినప్పుడు, తోటి విశ్వాసులను కలిసినప్పుడు ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి ఇంకో మాట పలకాలి. ఏంటది? ఫియర్ నాట్. అది అన్ని సందేశాల్లో కంటే షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ యు గివ్ టు అదర్స్. ఫియర్ నాట్, నువ్వు భయపడ అని చెప్తే డెఫినెట్లీ దేవుని బిడ్డ నోటి నుండి వచ్చే మాట భయాన్ని పారద్రోలుతుంది. దేవునికి స్తోత్రం. ఇట్స్ జస్ట్ లైక్ ఫ్లిట్ అనమాట. ఫ్లిట్ చూస్తారు కదా, ఒక్కసారి పంప్ చేస్తే క్రిమి కీటకాలన్నీ నశిస్తాయి. అలాగూ ఈ మాట, యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, యువర్ గాడ్స్ చైల్డ్. వెన్ యూ అటర్ దట్, గాడ్ విల్ యాక్ట్. చెప్పాలి ఇట్లా, భయపడొద్దు అనాలి. హల్లెలూయా. సొంత వారితో కూడా అనాలి. భార్య భర్తతో, భర్త భార్యతో, పిల్లలు తండ్రి అనాలి. ఇక్కడ అందరు భయపడుతుంటారు కదా. హల్లెలూయా. ఫియర్ నాట్. దేవుని స్తోత్రం. అయితే ఈరోజు మరి ఒక భయం గురించి మీకు వివరించాలి. ప్రతి భయంను డీల్ చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఫియర్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్ గురించి ఉన్న భయం. భవిష్యత్ గురించి భయం ఎవరికి లేదు అంటే నాకు తెలిసి మీరు ఎవరి చేతులు ఎత్తారు. అందరు బిక్కుమని బ్రతుకుతుంటారు. ఏమవుతుందో రేపు, మా పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో, మరి మా అవసరతలు తీరుతుందా, మాకు శరీరాలు ఏమైనా రోగం వస్తుందా, మా వృద్ధాప్యంలో మమ్మల్ని ఎవరు చూస్తారు, మేము ఒంటరిగా అయిపోతామా, నా భార్య మరణిస్తే ఎలా, నా భర్త మరణిస్తే ఎలా, నా పిల్లలు దారి తప్పితే ఎలా, పిచ్చి పిచ్చి భయాలు అన్నమాట. ఏసునామములో వాటన్నిటి కాల్ చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఐ బర్న్ ఇట్ ఆఫ్ హిమ్ లైక్ ఎ ట్రాష్. ఎందుకంటే ఇవన్నీ అవసరం లేదు. దెన్ యు ఆర్ నాట్ కాల్డ్ ఏ బిలీవర్. నువ్వు బిలీవర్ అనే పేరు, పదం నీకు దేవుడు ఇచ్చినాడు. ఏసు రక్తమందు విమోచింపబడిన జనం మనం. దేవుని స్తోత్రం. ఏసు తన పరిశుద్ధ, పవిత్రమైన, నిష్కల్మషమైన, నిర్దోషమైన రక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చిన దేవుడు దాంతోపాటు అన్ని సమస్తం మీకు అనుగ్రహింపడా? మరి ఎందుకు భయం? అందుకే నువ్వు ప్రభుతో నడవాలి, ప్రభుని నమ్మాలి, ప్రభు చెప్పిన ప్రతి మాట వినాలి. నీ పని ఒకటే పని ఈ లోకంలో, ప్రభుని హత్తుకొని జీవించాలి. దేవుని స్తోత్రం. రెస్ట్ ఎవ్రీథింగ్ గాడ్ విల్ టేక్ కేర్. యు డూ యువర్ బెస్ట్ అండ్ ట్రస్ట్ గాడ్. నీ సాయశక్తులు ప్రయత్నించు. తక్కిందంతా దేవుని మీద వదిలేసి. దేవుడు నమ్మదగిన వాడు. నీ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయడు. ఆయన నేను ఎత్తుకుంటాడు. వృద్ధాప్యంలో కూడా భయపడే అవసరం లేదు. ఫియర్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్. చూడండి, మాలాంటి వయసు పైబడిన వాళ్ళు సర్వసాధారణంగా అనుకుంటారు, ఎవరు చూస్తారు మమ్మల్ని, పడకబడితే ఎవరు చూస్తారు, కాళ్ళు చేతులు పనిచేయనప్పుడు ఎవరు చూస్తారు, ఎవరు గంజినీళ్ళు పోస్తారు, ఎవరు పట్టుకొని నడిపిస్తారు. ఇవన్నీ కొట్టిపారవేయాలి. దేవుని స్తోత్రం. నీతిమంతులు విశ్వాస మూలమున బ్రతుకుతారు. హల్లెలూయా. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. లివ్ వన్ డే అట్ ఎ టైం. ఒక్కరోజు, ఈరోజు దేవుడు నీకు ఇచ్చినాడు, ఈవిగా ఇచ్చినాడు, ఆశీర్వాదంగా ఇచ్చినాడు. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ దట్ యు గెట్ ఫ్రెష్ ఎవ్రీ డే మార్నింగ్, ఏ న్యూ డే. ఒక క్రొత్త రోజు నీకు దేవుడు ఇచ్చినాడు. ఈ క్రొత్త రోజులో దేవుని స్తుతించాలి. హల్లెలూయా. నిర్భయంగా ఉండాలి. హల్లెలూయా. నిర్భయంగా ఉండాలి. దేవుని మాటలు ఉన్నాయి నీకు, మూటలు మూటలుగా మాటలు యూపీఎఫ్లో మీకు దొరుకుతున్నాయి. పరిశుద్ధ గ్రంథం మీ ముందుంది. వాగ్దానాలు ఉన్నాయి, రక్షణ ఉన్నది, విడుదల ఉంది ఆయన నామంలో. ఇన్ని పరికరాలు దేవుడు నీకు ఇచ్చినాడు, ఆత్మీయ పరికరాలు. ఇవన్నీ పెట్టుకొని నువ్వు భయపడితే నీకు అన్యులకు ఏమీ వ్యత్యాసమో లేదు. వాళ్ళు ఏం లేకుండా భయపడుతున్నారు, నువ్వు అన్నీ కలిగి భయపడుతున్నావు. నీవు ఎక్కువ జవాబుదారీ అవుతావు దేవుని దగ్గర. ఎందుకంటే దేవుడు నీకు రక్షణ ఇచ్చినాడు, నీకు ఇచ్చినాడు ఈ మార్గం, పరిశుద్ధ మార్గం, అనేకమైన మాటలు నీకు ఇచ్చినాడు.
అయినా నువ్వు భయపడితే నీవు లెక్క ఒప్పచెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మరి సువార్త వినని వారు ఉన్నారు, వాక్యం ఒక వెలుగు లేని వారు ఉన్నారు, వాగ్దానములు లేని వారు ఉన్నారు, రక్షణ ఎప్పుడు ఎరగని వారు ఉన్నారు, చీకటిలో ఉండేవారు ఉన్నారు. వారి గతి ఏంటి? వెలుగులో నడుస్తూ భయపడతావా? భయం అనేది శాపం, భయం అనేది చీకటి, భయం అనేది నీకు మేలు చేయదు, నీకు కీడు చేస్తుంది, నీ శరీరాన్ని పాడు చేస్తుంది, నేను నిర్వీర్యం చేస్తుంది, నీ సామర్థ్యాన్ని పడగొడుతుంది, నీకు దేవునికి దూరం చేస్తుంది, నీ బంధాన్ని దేవునితో ఉన్న బంధాన్ని తెంపేస్తుంది. కాబట్టి నెవర్ ఫియర్. దేవునికి స్తోత్రం. కమ్ వాట్ మే ఐ విల్ నాట్ ఫియర్. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. పాట పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. ఇది విశ్వాస యాత్ర కీర్తనలో 715వ పాట. నడుతును 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 ప్రభువుతో నెప్పుడు, నడుతును 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 ప్రభువుతో నెప్పుడు. అంధకార చీకటులు క్రమ్మినా, అలలు పైకి ఎగిరి వచ్చినా, అంధకార చీకటులు క్రమ్మినా, అలలు పైకి ఎగిరి వచ్చినా, బాధల భ్రాంతుల శోధన భీతుల నా పైకి ఎగిరి వచ్చినా, నా పైకి ఎగిరి వచ్చినా, నడుతును 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 ప్రభువుతో నెప్పుడు, నడుతును 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 ప్రభువుతో నెప్పుడు. ఘోర సింహపు గర్జన విన్నను, గుండె బ్రద్దలు కాకున్నను, ఘోర సింహపు గర్జన విన్నను, గుండె బ్రద్దలు కాకున్నను, దుఃఖమా విచారమా దుర్జన బాధల నా పైకి ఎగిరి వచ్చినా, నా పైకి ఎగిరి వచ్చినా, నడుతును 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 ప్రభువుతో ఎప్పుడు, నడుతును 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 ప్రభువుతో ఎప్పుడు. మరణ భీతులు ఆవరించిన, కరువు ఇరుకులు లొంగదీసిన, మరణ భీతులు ఆవరించిన, కరువు ఇరుకులు లొంగదీసిన, మోసమా యాసమా లేముల నిందల నా పైకి ఎగిరి వచ్చిన, నా పైకి ఎగిరి వచ్చిన, నడుతును 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 ప్రభువుతో నెప్పుడు, నడుతును 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 ప్రభువుతో నెప్పుడు. కాని సుదినము చూడగోరితి, క్రీస్తు ప్రభువుతో నుండగోరితి, కాని సుదినము చూడగోరితి, క్రీస్తు ప్రభువుతో నుండగోరితి, చర్మమోడిపోయినా ఎముక మిగిలిపోయినా సజీవినై చూడగోరితి, సజీవినై చూడగోరితి, నడుతును 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 ప్రభువుతో నెప్పుడు, నడుతును 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 ప్రభువుతో నెప్పుడు, నడుతును 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 ప్రభువుతో నెప్పుడు. హల్లెలూయా.
భవిష్యత్ గురించిన భయం, రేపు ఏమవుతుందో అన్న చింత, వృద్ధాప్యంలో ఏమవుతుందనే చింత, పిల్లలు మరి కోరుకున్న విధానంలో పెరుగుతారా, వారి భవిష్యత్తు గురించిన చింత, ఉద్యోగం ఏమవుతుందనే చింత, బంధువులు ఏమంటారనే చింత, ఆరోగ్యం ఏమవుతుందనే చింత, భార్యాభర్తలు విడిపోతారనే చింత, పిల్లలు దూరం అవుతారనే చింత, అంటురోగం వస్తుందనే చింత, యాక్సిడెంట్ అవుతుందనే చింత, సడన్గా చనిపోతానేమో చింత. మరి ఇదే అన్నమాట, ఫియర్ ఆఫ్ ద అన్నోన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నీకు తెలియదు, భవిష్యత్తు అగోచరంగా ఉంది. యు ఆర్ ఫియరింగ్ అబౌట్ ద అన్నోన్ థింగ్, ఫియరింగ్ ఆఫ్ ద ఫ్యూచర్. అది దేవుని బిడ్డలకు తగదని ఈ భయము అనే సంచికలో సీరియల్లో భవిష్యత్ గురించిన భయం అని మీకు తెలియజేస్తున్నాను. భవిష్యత్ గురించి ఆలోచించొద్దని లేదు. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ కన్సర్న్ అబౌట్ ద ఫ్యూచర్. దర్ ఇస్ నథింగ్ రాంగ్. ప్లానింగ్ ఈజ్ నాట్ రాంగ్. యూ కెన్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఫర్ యువర్ చిల్డ్రన్. నీ బిడ్డల కొరకు నువ్వు కొద్దిగా పొదుపు చేస్తున్నావు, వారి కొరకు ఒక గృహం కడుతున్నావు, మరి నీ భవిష్యత్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఇవన్నీ మరి మంచిగా దేవుని దృష్టిలో జాగ్రత్తగా బ్రతుకుతున్నావు, పొదుపు చేసుకుంటున్నావు. అదంతా నీకు మేలుకరమే. కానీ భయాలు నిన్ను పాడు చేస్తుంది, అది పాపంగా మారిపోతుందని చెప్పినాను కదా. ఫియర్ ఈజ్ సిన్, బికాజ్ ఫియర్ ఈజ్ నాట్ మేకింగ్ యూ ట్రస్ట్ ఇన్ గాడ్, ద ప్రొవైడర్, ద కేర్ టేకర్, ద ఆథర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. అంటే నువ్వు భయపడకుండా నువ్వు చేసే పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవునిలో ప్రగాఢమైన నమ్మకం కావాలి. నీ చేతులకు వచ్చిన ఏ పనైనా ఏ శక్తి వంచన లేకుండా చేయాలి. నీవు విశ్వాసంతో నీ నడక, ఏది వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి ఉన్న ఆత్మశక్తి, పరిశుద్ధాత్మ బలం, చింత లేకుండా, నాట్ వరింగ్ టూ మచ్ అబౌట్ ద ఫ్యూచర్, అది దేవునికి అయిష్టమైంది. అంటే చూడండి, ఒక వ్యక్తిని మనం నమ్మినప్పుడు వారు చాలా సంతోషపడతారు. నమ్మినట్టే నమ్మి వెనుక నమ్మకుండా ఉంటే ఆ వ్యక్తి బాధపడతాడు. మరి ఏంటి, నా మీద అంత నమ్మకం లేదా? అలాగే దేవుని కూడా నమ్మినట్టే నమ్ముతున్నాము, మళ్ళీ భయపడతా ఉన్నాం, మళ్ళా పెద్ద చింత, కుమిలిపోతున్నాం. ఇది దేవుని చిత్తం కానే కాదు. నీకేదైనా సాధించాలి భవిష్యత్తులో అంటే దట్స్ నథింగ్ రాంగ్. ఒక గురి కలిగి ఉండడం, ఒక దర్శనం కలిగి ఉండడం, రానున్న తరానికి ఏ విధంగా నేను దైవ కార్యాలను సమకూర్చి పెట్టాలి, దట్స్ నాట్ ఎ సిన్. రానున్న తరానికి ఒక పెద్ద మందిరం కడితే అది పాపం కాదు. కానీ నీకు తెలియని భవిష్యత్తు గురించి అంటే చింత, చీకు, భయము, బెదురు, వణుకు, కలవరము, ఆలోచించడం, అధికంగా ఆలోచించి గుండెపోటు రావడము, శరీరాన్ని, దేవుడిచ్చిన ఈ శరీరాన్ని పాడు చేసుకోవడం దేవుని చిత్తము కాదు. నీకు ఏదైనా ప్లానింగ్ ఉంటే ఆ ప్లాన్ అంతా దేవుని సన్నిధిలో పెట్టాలి. అది వాక్యంలో ఉంది. సామెతల గ్రంథం 16:3 చూడండి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచు. నీకు పనులున్నాయి, నీకు ఆలోచనలు ఉన్నాయి, నీకు దర్శనం ఉంది, అవన్నీ దేవుని మీద ఉంచి నువ్వు దినదినం ప్రార్థన చేస్తూ విశ్వాసంతో పొందుకోవాలి. సామెతలు 16:3 నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు వివాహం చేయాలి, నీ బిడ్డకు వివాహం చేయాలి, నీ కుమారునికి మంచి ఉద్యోగం రావాలి, నీ పిల్లలందరూ ఆశీర్వదింపబడాలి. ప్లాన్ చేయి. నీ ఆలోచనలు దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండడానికి, దేవుని చిత్తానుసారంగా దేవుని నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి. పుట్ ఇట్ బిఫోర్ గాడ్. నీ యొక్క సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచాలంట. సామెతలు 3:5 నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. దెన్ యువర్ లైఫ్ బికమ్స్ ఈజీ, యువర్ పాత్ బికమ్స్ ఈజీ. గాడ్ విల్ షో లైట్ ఆన్ యువర్ పాత్స్. అంటే దేవునితో అందుకే ప్రార్థన చేయాలి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్ లైఫ్. నువ్వు దేవునికి నీ మనవులు తెలియజేస్తున్నావు, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుతున్నావు, నీ ఉద్దేశములను ఆయనకు తెలియజేస్తున్నావు, నీ ప్రణాళిక నువ్వు ఏమేమైతే ఆశిస్తున్నావు
అవన్నీ ఆయనకు తెలియజేస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల మనవి గౌరవిస్తాడు. ఈ విల్ ఆనర్ ద ప్రేయర్స్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. మీరు మీ పిల్లలు ఏదైనా అడిగితే ఇవ్వకుండా ఉంటారా? తప్పకుండా మీ సాయశక్తులు ప్రయత్నించి వాడు అడిగింది ఏదో తప్పకుండా వానికి ఇవ్వాలనే మనసు నీకుంటుంది కదా. అందుకే పరిశుద్ధ గ్రంథం, మీరు చెడ్డవారు అయినా మీ పిల్లలకు శ్రేష్టమైన ఈవులను ఇవ్వాలని మీకు ఎప్పుడు తపన ఉంటుంది కదా. పరలోకపు తండ్రి పరిశుద్ధుడు, ఆయన తన్నడుగు వారికి ఎంతో నిశ్చయంగా శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ కూడా ఇస్తాడు. పరిశుద్ధాత్మనే ఇస్తాడను. కాబట్టి నీవు ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. నీ ప్రార్థనలు యెహోవా సఫలం చేస్తాడు. నువ్వు రక్షింపబడిన వ్యక్తివి, యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించినావు, నీ మనవులు ఆయన వింటాడు తప్పకుండా. ఆయన పేరిట అడిగినవన్నీ పొందుకుంటావు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. దేవుని స్తోత్రం. నీ యొక్క ఇష్టాలన్నీ కూడా నెరవేరుస్తాడు. భక్తుల కోరిక నెరవేరుస్తాడు. నీతిమంతులు ఆశించిన వారికి ఇస్తాడు. నీ యొక్క హృదయాభిలాషలు నెరవేరుస్తాడు. ఒక దగ్గర ఉంది 37వ కీర్తన 4వ వచనం, యెహోవాను బట్టి నీవు ఆనందించము, అప్పుడు నీ హృదయ వాంఛలను ఆయన ఏం చేస్తాడు? తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు భయపడి సాధించేది ఏమీ లేదు. చింతించి నువ్వు నష్టపోతావు, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. కనుక నిన్నటి సంగతులు నిన్నటికి వదిలేసారు, రేపటి సంగతులు రేపటికి వదిలేసారు. ఈరోజు దేవుడిచ్చిన దినం. అందుకే 118వ కీర్తనలో 24వ వచనంలో ఒక మాట ఉంది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, లెట్ us be happy and rejoice in it. హల్లెలూయా. ఇది యెహోవా చేసిన దినం, ఇది నీ కొరకు సిద్ధపరిచినాడు. ఆ దినం ఎందుకు పాటు చేస్తున్నావు? నువ్వు రేపటి గురించి ఆలోచిస్తున్నావు, నిన్నటి గురించి ఆలోచిస్తున్నావు. దేవుని యందు ఆనందించడం తెలుసుకోవాలి. ఇంత మంచి శ్రేష్టమైన దీవెన నాకు ఇచ్చినాడు, ఈరోజు నాకు ఇచ్చినాడు దేవుడు. ఈరోజు నేను చూస్తున్నాను వెలుగు అంటే అది కేవలము దేవుడు నా కొరకు సిద్ధపరిచిన నేలే. రాత్రి ఎంతమంది నిద్రలోనే పోతున్నారు కదా. ఈరోజు మనల్ని సజీవుల లెక్కలో ఆయన ఉంచినాడు. దేవుని స్తోత్రం. వీఆర్ నాట్ ఇన్ ద గ్రేవ్, వీఆర్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద లివింగ్ టు ప్రొక్లెయిమ్ హిస్ వర్డ్స్, టు గివ్ థ్యాంక్స్ అన్ టు గాడ్. మనల్ని సజీవ లెక్కలో ఉంచినాడు. సజీవులు సజీవులే కదా ఆయనను ఘనపరిచేది. మన్ను ఆయనను స్తుతిస్తుందా? పాతాళంలోకి నువ్వు దిగిపోతే నీకు ఆయన గురించిన స్మృతులు ఉంటాయా? లేదు. నీవు సజీవుడవై ఈరోజు దేవుని స్తుతించడానికే బ్రతుకుతున్నావు. గతం గతహ అంటారు కదా. నిన్నటివన్నీ పెట్టుకుంటావు ఎందుకు? రేపటిదన్నీ లోడ్ ఎందుకు ఎక్కిస్తావు? ఈరోజు దేవుడు చేసిన దినం. సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా గృహిణీలతో నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడు ఏడుపు ముఖాలు పెడతారమ్మా. ఆ ఇంటి యజమానికి నెమ్మది ఇవ్వరు, ఆ పిల్లలకు నెమ్మది ఇవ్వరు. ఎప్పుడు చింత చింత చింత. అది స్ప్రెడ్ అవుతుంది నీ ఇంట్లో అంతా. నీ ఇంటి వాతావరణం అంతా పాడైపోతుంది. ఒక విశ్వాసనాలు ఏ విధంగా ఉంటుంది? ధైర్యంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. భర్త బలహీనుడైతే బలపరుస్తుంది, పిల్లలు బలహీనత బలపరుస్తుంది వాక్యం ద్వారా. ఆమెను చూసేనే వారికి శక్తి వచ్చేస్తుంది. అలాగ ఉండాలి. ఇంటికి దీపం ఇల్లాలి. ఎందుకంటే విమెన్స్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి, వెలుగుమయమైన మాటలు మాట్లాడాలి. నువ్వు భయపడుతూ ఉంటే ఆ భయము భర్తకు అంటుకుంటుంది, పిల్లలకు అంటుకుంటుంది, పని ఆమెకు అంటుకుంటుంది, ఇంటికి వచ్చేపోయేవారు కూడా అనుకుంటుంది. నీ ముఖంలో కళ విహీనమైపోతుంది. ద ఉమెన్ షుడ్ బి బ్రైట్ అండ్ బ్యూటిఫుల్, వెరీ స్మార్ట్గా ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు పైకి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఇల్లు కడుతుంది. బుద్ధిహీనరాలు ఏం చేస్తుంది? పడగొడుతుంది. ఉన్న ఇల్లు పడగొడుతుంది. 3 రాళ్ళు. జ్ఞానవంతురాలు లేని ఇల్లు కడుతుంది. కాబట్టి అలాగూ పలకాలి. ఎందుకంటే ఇది కంటేజియస్. ఏదైనా కానీ అంటుకుంటుంది. ఇవన్నీ విశ్వాసం అంటుకుంటుంది, పిరికితనం అంటుకుంటుంది, భయం అంటుకుంటుంది. మీరు అనుకుంటారు రోగాలే అంటుకుంటాయని. ఇవన్నీ స్వభావాలు కూడా అంటుకుంటుంది. ఒక్కరి ద్వారా అందరికి అంటుకుంటుంది. నువ్వు భయపడితే ఇల్లంతా భయపడుతుంది. నువ్వు ధైర్యంగా ఉంటే ఆ ధైర్యం అందరికి అంటుకుంటుంది. నువ్వు సంతోషంగా ఉంటే సంతోషం అందరికి అంటుకుంటుంది. దేవుని స్తోత్రం. బీ హ్యాపీ ఆల్వేస్. దేర్ ఇస్ అ వర్స్ ఇన్ ద బైబిల్, ఐ థింక్ 1 Thessalonians 5:15. ఎల్లప్పుడు సంతోషంగా ఉండు. బీ హ్యాపీ ఆల్వేస్. రిజాయిస్ ఇన్ ద లార్డ్. అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ఆనందించుడి. మరల చెప్పుదును, ప్రభునందు ఆనందించు. నీ ఆనందానికి రహస్యం ఏంటి? వై ఆర్ యూ సో హ్యాపీ? మొట్టమొదట నేను పాపం నుండి విడిపించిన ప్రభు.
తన రక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. నువ్వు విలువైన దేవుని సొత్తు. నువ్వు భవిష్యత్తు గురించి బాధపడే అవసరం లేదు. దేవుని చేతిలో ఉంది నీ భవిష్యత్తు. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నా. God loves faith in his children. God loves boldness in his children. కాబట్టి వాక్యం నీకు ధైర్యం ఇవ్వదా? నీ భక్తి నీకు ధైర్యం ఇవ్వదా? ఇలాంటి సహవాస కూడికల్లో దేవుని వర్తమానాలు మీకు ధైర్యం ఇవ్వదా? మళ్ళీ ఎందుకు ముఖం వికారం చేసుకుంటారు? సంతోషంగా ఉన్న ఒక ముఖం చూడండి, ఎంత బ్రైట్గా ఉంటారు వాళ్ళు. చింత ఉన్న ఒక ముఖం చూడండి, వెంటనే ముఖం అంతా కుచ్చులు కుచ్చులు అయిపోతుంది. కాబట్టి అందవికారం అయిపోతాం. దేవుని నమ్మాలి. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు. దేవుని స్తోత్రం. God is a God of present. God is a God of past. God is a God of future. Hallelujah. భయపడదు. అన్నీ ఊహించుకుంటారు. ఇది ఇట్లా ఊహించుకుంటారు, అదే జరుగుతుంది. అయ్యా, కాళ్ళు చేతులు పని చేయకుంటే ఏం చేయాలా? నాకు నీళ్ళు ఇచ్చేవారు లేకుంటే ఏం చేయాలా? పడకను అంటుకుని ఉంటే ఏం చేస్తాను నేను? నా మీద అంత ఈగలు వాళ్తాయి కదా, నన్ను ఎవరు తీసుకుపోతారు? మరి అన్ని భయాలు అన్నమాట. ఆ భయమే సంభవిస్తుంది. దేవుని స్తోత్రం. యూ హావ్ టు షంట్ అవుట్ ఫియర్ విత్ ఫెయిత్. విశ్వాసం ద్వారా ఈ భయాన్ని నువ్వేం చేయాలి? పారద్రోలాలి. హల్లెలూయా. కాబట్టి భయపడే అవసరం లేదు. మరి వాక్యంలో ఉన్నది, నేడు అనే దినము ఉండగానే నీవు రక్షణ పొందాలి. రేపు రక్షణ పొందుతా అని కాదు. చూడండి, మంచి కార్యాలన్నీ వాయిదా వేస్తారు, పిచ్చి కార్యాలన్నీ గురించి చింతిస్తారు. నేడు రక్షణ దినం అంటే రక్షణ అందుకోరు, అది రేపు అంటారు. ఇంకా ఇప్పుడు ఎందుకంటే రక్షణ ముసలితనంలో చాలు కదా. ఒక తల్లి తన యవనస్త్రాలతో చెప్తుంది, ఏంటి ఇంత యవన కాలంలో బైబిల్ పట్టుకొని బైబిల్ స్టడీ పోతున్నావు ఏంటి? అది ఎప్పుడో ముసలితనంలో చాలంటూ చూసినారా? ఇది ఆ పిల్లలకు నేర్పియాల్సింది. అలా కాదు. నువ్వు దేవుని కార్యాలు తొందరలో అందుకోవడానికి ఉన్న ఆశ, ఉత్సాహం నీకు ఉండాలి. కానీ ఇవన్నీ కూడా నీవు నీ ఆలోచనలో, నీ మదిలో ఉండకూడదు. డెఫినెట్లీ ఆస్క్ గాడ్ అండ్ గాడ్ విల్ గివ్ ద పవర్. అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యత పుడుతుందట. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమ ఎప్పుడు క్రొత్తగా ఉంటుంది. ఒక మనిషిని ప్రేమిస్తే రాను 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 ఆ పాత చింతకాయ పచ్చడిలాగా మారిపోతుంది కదా. కాదు, గాడ్స్ లవ్ ఈజ్ ఫ్రెష్ ఆల్వేస్. హల్లెలూయా. డైలీ హిస్ లవ్ ఫర్ యూ ఈజ్ న్యూ, రిఫ్రెషింగ్. అందుకే మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. ఒకవేళ మన దోషాలన్నీ వరుసగా పెట్టి లెక్క పెట్టినాడంటే ఎవ్వరు ఇక్కడ ఉండరు, అందరు దుమ్మైపోతారు, బూడిదైపోతారు. కానీ ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత దీర్ఘశాంతుడు, ఎంత కృపా సమృద్ధి గల దేవుడు, ఎంత ప్రేమామయుడు. ఎంతగా నీ గురించి నా గురించి ఆయన చింతిస్తున్నాడు. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేసి, నీ భారం యెహోవా మీద మోపు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనియడు. నీ హృదయం కలవరపడనిచ్చే అవసరం లేదు. దేని గురించి చింతించే అవసరం లేదు. దేని గురించి చింతించే అవసరం లేదు. ప్రతి విషయం ప్రార్థన చేయమంటున్నాడు. పుట్ ఆల్ యువర్ పెటిషన్స్ బిఫోర్ గాడ్. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఓకే, నాకు ఆరోగ్యం కావాలి, నా పిల్లల వివాహం కావాలి, నాకు సంతానం కావాలి, నా పిల్లలు నేను చూడాలి, నాకు ఆయుస్ కావాలి, నాకు ఆరోగ్యం. ఆస్క్ ఎనీథింగ్ ఇన్ హిస్ నేమ్, ఇట్ షాల్ బి డన్. యోహాను 14:14 నా పేరట మీరు నన్ను ఏం అడిగినా నేను దాన్ని చేస్తాను. కనుక నీకు భవిష్యత్తులో ఏమి జరగబోతుందనే చింత అవసరం లేదు. డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ టు గాడ్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అనాలి ఎప్పుడు. గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. హీ విల్ డూ ద రైట్ థింగ్ ఫర్ మీ. హీ విల్ డూ ఇట్ ఇన్ ద రైట్ టైం. అందుకే ఒక మాట మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం కదా, మనము కొద్దిగా శ్రమ అనుభవించినప్పుడు భయపడతాం. దేవుడు వదిలేసినాడు, మా చేతులు వదిలేసినాడు అని కాదు. ప్రవక్త ఇర్మియా ఏమంటున్నాడంటే 29:11 నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి తన పిల్లలకు మేలే ఉద్దేశిస్తాడు, కీడు కాదు. కీడు కొరకు ఆయన ఏది చేయడు.
ఆయన చేత పిలువబడిన వారికి, సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, అంటే రక్షణ మార్గంలో పిలువబడిన వారు, తను ప్రేమించే వారి ఆయన ఎప్పుడు కూడా సమస్తము మేలు కొరకు సమకూడి జరిపిస్తాడు. హల్లెలూయా. ఎవరైనా నిన్ను తిట్టినా, అవమానించినా, బాధించినా, నిందలు వేసినా, నేను ఇరకాటంలో పెట్టినా భయపడొద్దు. గాడ్స్ ప్లాన్ అన్నమాట. యూ హావ్ టు ప్రే ఫర్ దెమ్. అందుకే చూడండి యేసుప్రభు ఎంత జ్ఞానం ఇచ్చినాడు మనకు. నిన్ను హింసిస్తే వారి కొరకు ఏం చేయి? ప్రార్థన చేయి. నీ శత్రువులను ఏం చేయి? ప్రేమించు. ఎందుకంటే దేవుని సంకల్పం ఏదో ఉంది. సమ్ డిజైన్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. డిపెండ్ ఆన్ గాడ్, ట్రస్ట్ గాడ్, ప్రే అండ్ దెన్ లవ్ దెమ్. ఎవరి మీద పగ తీర్చుకునే పని చేయకూడదంట. పగ తీర్చుట దేవుని పని, యుద్ధము దేవునికి సంబంధించింది. కాబట్టి ఇవన్నీ మేలు కొరకు జరిగిపోతుంది. నీకు ఈరోజు నువ్వు ఇబ్బందిలో ఉన్నావు, రేపు మేలుగా మారిపోతుంది. అందుకంటే రాబో కాలంలో మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ నీకు హానికరమైనవి కావు. ఇదే యెహోవా, మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. హల్లెలూయా. అంటే వరింగ్ కాదు, నువ్వేం చేయాలి? ప్రేయింగ్ చేయాలన్నమాట. ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధికి రావాలి. నేను మొరపెట్టమంటున్నాడు. నాకు మొరపెట్టండి, నా దగ్గరికి ప్రార్థన చేస్తూ రండి, మీరు నా దగ్గరకు వచ్చేయండి, నేను మీ మనవి ఆలకిస్తాను. క్రొత్త నిబంధనలు కూడా మత్తయి సువార్త 11:28-29 ఉంది. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? శ్రాంతిని ఇస్తాను. ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఇప్పుడు లేనిదే అది. ఇప్పుడు లోకంలో ఏ కుటుంబంలో చూసినా, ఏ వ్యక్తిగత జీవితంలో చూసినా రెస్ట్ లేదన్నమాట, విశ్రాంతి లేదు. రాత్రి పడుకునేటప్పుడు స్లీపింగ్ పిల్స్ వేసుకొని పడుకుంటారు, నిద్ర రావడం లేదు. మరి ఏం చేస్తారు? నిద్ర అనేది పెద్ద ఆశీర్వాదమే కదా. నిద్ర మత్తు కాదు, 24 గంటలు నిద్ర, బద్ధకంగా నిద్రపోవడం కాదు, విశ్రాంతి కావాలి కదా శరీరానికి. పడుకోగానే నిద్ర రావడం ఒక ఆశీర్వాదమే కదా. అయితే నిద్ర లేక బాధపడుతూ ఏమవుతుంది దేవుని సెలవు లేకుండా ఏది కాదు. హల్లెలూయా. వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్ నథింగ్ విల్ హ్యాపెన్. వై షుడ్ యూ వరీ? అంటే మరి అదొక పెద్ద విచారకరమైన సమస్య ఇది. ఫియర్ ఆఫ్ ద ఫ్యూచర్. వాక్యం ఏమంటుంది? నా దగ్గరికి ప్రార్థన చేస్తూ రండి, నాకు మొరపెడుతూ రండి, నేను మీ మనవి ఆలకిస్తాను. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొంటారు, నన్ను నేను మీకు కనపరుచుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 6:25-26లో. ఇట్స్ ఎ సర్మన్ ఆన్ ద మౌంట్, వెరీ ఇంపార్టెంట్. 5, 6, 7 మాథ్యూ, బుక్ ఆఫ్ మాథ్యూ, మత్తయి సువార్త 5, 6, 7 కొండ మీద ఉన్న ప్రసంగం, కొండ మీద చేసిన ప్రసంగం. ఇక్కడ 6వ అధ్యాయంలో ప్రభు కూడా ఇదే మాట అంటున్నాడు. 25, అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ముఖ్యం ఏంటి? ప్రాణం. వస్త్రం కంటే ముఖ్యం ఏంటి? దేహం. ఇవి గొప్పవి కావా? నీ దేహం ఉంటేనే కదా వస్త్రాలు వేసుకునేది, ప్రాణం ఉంటేనే కదా నువ్వు ఆకలి తీర్చుకునేది. అరే, యువర్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, బట్ యు ఆర్ బాదర్డ్ అబౌట్ ద మెటీరియల్ థింగ్స్. అందుకే చివరిలో 33వ వచనంలో ఏమంటున్నాడు? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదుకోడి, మొదట వెదుకోడి. సీక్ ye first the kingdom of God. మనం ఈ ఉదయకాలం ప్రార్థనలు ఎందుకు పెడుతున్నాం? సాయంకాలం పెట్టినా పెంచవచ్చు. బట్ we want to seek God early. That is our motive. Teaching the people to seek God early. He is honored by that. నువ్వు ఘనపరుస్తున్నావు దేవుని. నువ్వు చివరిగా వెతకడలే, మొదట లేవగానే దేవుని వెతుకుతున్నావు. బికాస్ He can bless you. All your blessings are lying with Him. నువ్వు దాన్ని పొందుకోవాలంటే ఉదయమే లేవాలి, ఉదయమే ఆ మన్నాను కూర్చుకోవాలి. ఇట్ ఇస్ సఫిషియంట్ ఫర్ ద డే. ఉదయమనే నీకు కృపావార్తను మాకు వినిపించమంటున్నాను. అప్పుడు మా ఆయుష్కాలం అంతా మేము సంతోషంగా ఉంటాం. 90వ కీర్తన 14వ వచనం, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఉదయాన్నే నువ్వు వెతుకుతూ నీ దినములన్నీ సంతోషంగా ఉంటాయి. ఉదయంనే వేరే వార్తలు వినకముందు, చెడు వార్తలు, భయపెట్టే వార్తలు, కృంగదీసే వార్తలు ఉదయం లేవగానే మన న్యూస్ పేపర్ చదువుతారు చాలామంది. ఉదయం లేవగానే ఆ ఒక దరిద్రం సెల్ ఉంది కదా మన దగ్గర, అది మంచిదే కానీ చాలా మటుకు దరిద్రమే. అది లేవగానే చూస్తాం ఏమైనా మెసేజ్లు ఇచ్చినా ఏమైనా వచ్చింది, అది అట్లా అలవాటైపోయింది. అది మనల్ని భ్రష్టు పట్టిస్తుంది. నిజమే, దాన్ని ఎదిరించాలి, గెలవాలి. ఉదయమునని నీ కృపా వార్త నాకు వినిపించు, నీ కృపతో మమ్మను తృప్తిపరచు. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదాం. హల్లెలూయా. ఉదయాన్ని వెతకడం, అదే కదా మన ప్రయత్నం, ప్రయాసం. తప్పకుండా ఈ ఉదయకాల ప్రార్థనలు దేవుడు దీవించబోతున్నాడు. దేవుని స్తోత్రం. అది కోకొలుగా అయిపోతుంది నా దర్శనం. ఉదయమునే పరిగెత్తుకొని వస్తారు, దేవుని సన్నిధి కావాలి. ఆ రోజులు వస్తున్నాయి. దేవుని సన్నిధిలోనే మాకు నెమ్మది, దేవుని సన్నిధిలోనే మాకు సంతోషం, దేవుని సన్నిధిలో మాకు ధైర్యం. మేము వస్తాం, ఉదయమే వచ్చేస్తాం. ఆ దినాలు రాబోతుంది భారతదేశంలో. దేవుని స్తోత్రం. మన ప్రయాసం ఎన్నడూ వ్యర్థము కాదు. స్థలం ఉండదు, ఇక కిటకిటలాడిపోతుంది, స్థలం ఉండదు. పరిగెత్తుకొని వస్తారు జనములు. నీ వెలుగునకు పరిగెత్తుకొని రావాల్సింది, వాక్యం నెరవేరాల్సింది. దేవుని స్తోత్రం. ద వర్డ్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్. కాబట్టి ప్రార్థన చేయండి మీరు. అది గొప్ప ఉద్యమం. ఉదయమే పరిగెత్తుకొని రావడం, దేవుని వార్త వినడం. భయపడొద్దనే మాట విన్నావంటే దినమంతటి కొరకు నీకు సమాధానమే. ఇక్కడ యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో అంటున్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని నీ దేహం గురించి, ప్రాణం గురించి నువ్వు చింతించే అవసరం లేదు. ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పది కదా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నావు. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. పిట్టల కొరకు ప్రభు ప్రాణం ఇచ్చినాడా? ఎవరికి ఇచ్చినాడు? ఎవరి కొరకు ఇచ్చినాడు? మన కొరకు. మనల్ని ఆయన రూపంలో సృజించుకున్నాడు. ఆయన రూపం మనల్ని, మన కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. అందుకే రోమా 8:32లో ఒక మాట ఉంది, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనక తీయని తండ్రి కుమారునితో పాటు ఎందుకు మనకు సమస్తం అనుగ్రహింపడు? తప్పకుండా అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? మరి మీరెవరు చింతించడం వల్ల మీ ఎత్తు మూరడి ఎక్కువ చేసుకోనగలరు? 27వ వచనం చూడండి. పోనీ చింతిస్తే ఏదైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అది మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు భయపడటం వల్ల మీ సమస్యల పరిష్కారం ఉందా? ఏంటి అలా కూర్చున్నారు? మీరు చింతించకున్నా వచ్చి పడతాయి తప్పకుండా. యూఆర్ లూజింగ్ డబుల్ స్ట్రెంగ్త్. ఎందుకంటే ఇప్పుడే చింతిస్తున్నావు, వచ్చినప్పుడు కూడా చింతిస్తున్నావు. కాబట్టి వచ్చినప్పుడు చూసుకుందాం అలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాని వచ్చినప్పుడు చూసుకుందాం. అది ఇప్పుడే చింతించి ఎందుకు భయపడాలా? వై ట్రెంబుల్ బిఫోర్ ద ప్రాబ్లం కమ్స్. ఇదే అనమాట అందరి గతి. చాలా మట్టు సమస్య రాకముందే వస్తుంది అని భయపడి ఇప్పుడున్న శక్తి కోల్పోయి అప్పటికి కూడా శక్తి లేకుండా సతమతం అయిపోతారు. సమస్య రాని చూసుకుందాం అప్పటికనాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లెట్ us see. అది వచ్చినప్పుడు చూసుకుందాం. అప్పటిలోగా నేను శక్తితో నింపబడతాను, వాక్యంతో నింపబడతాను, ప్రార్థనతో ఎదిరిస్తాను. నా దగ్గర అన్ని యుద్ధోపకరణాలు ఉందనాలి. ద గ్రేట్ థింగ్, సాటన్ ఈజ్ అన్ అచీవర్. ఇప్పుడు యంగ్ పీపుల్ చూస్తే హీజ్ అన్ అచీవర్ అంటాం కదా. హీజ్ అన్ అచీవర్. హీ అచీవ్డ్ ఎ వెరీ గుడ్ జాబ్, హీ అచీవ్డ్ వెరీ గుడ్ క్వాలిఫికేషన్, హీజ్ ఎ స్మార్ట్ గై అంటారు. సాతాను కూడా అచీవర్ అన్నమాట. ఎందుకంటే బలహీనపరిచే దయ్యాన్ని అంటిస్తుంది. అన్ని విశ్వాసులందరినీ బలహీనపరిచి తన రాజ్యం కట్టుకుంటుంది. అచీవర్ అన్నమాట. నరకాన్ని నింపుకుంటుంది. మంచి విశ్వాసాలను పడగొడుతుంది. భ్రష్టులుగా చేసేస్తుంది. విశ్వాస భ్రష్టులుగా చేస్తుంది. పౌలు ఏమంటాడు? నేను మంచి పోరాటం పోరాడినాను, నా పరుగు నేను కడముట్టించినాను, నా విశ్వాసమును నేనేం చేసినాను? కాపాడుకున్నాను. దేవుని స్తోత్రం. నేను విశ్వాసం తొలగించుకోలేదు, విశ్వాసాన్ని అమ్ముకోలేదు, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఐ ప్రిజర్వ్డ్ మై ఫెయిత్. దట్స్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. దేవుని స్తోత్రం. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? నువ్వు విశ్వాసాన్ని ప్రయోగం చేయాలి ప్రతిరోజు. ఎక్సర్సైజ్. యూ హ్యావ్ టు ట్రైన్ అప్ యువర్ స్పిరిచువల్ ఎనర్జీ బై ఎక్సర్సైజింగ్ ద ఫెయిత్. దాన్ని అమల్లోకి తీసుకుని ప్రతిరోజు కొద్దిగా ట్రై చేయాలి విశ్వాసం. బై ఫెయిత్ యూ లివింగ్ బై ఫెయిత్.
మరి ఇక్కడ ప్రభు అదే అంటున్నాడు, మీరు చింతించడం వలన మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకోండి. అంటే యూ కెనాట్ గెయిన్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ వరింగ్. ఈ కాలేజ్ డేస్లో బుక్ చదివినాను, స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అని. 3 సార్లు చదివినది. ఎందుకంటే నాకు చాలా అట్రాక్షన్ అనిపించింది. డేల్ కార్నేజ్ బుక్స్ చదివేదాన్ని, విన్సెంట్ పీల్ బుక్స్ చదివేదాన్ని, అన్ని బుక్స్ చదివేదాన్ని. అయితే ఈ బుక్ రాసిన అతను డేల్ కార్నేజ్, హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అని చాలా మంచి సజెషన్స్ ఇచ్చినాడు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. అయ్యో, నాకు చాలా బాధ అనిపించింది. ఐ వాజ్ ఎ ఫ్యాన్, అంటే ఐ యూస్ టు ఫాలో హిస్ బుక్స్. ఇదేంటబ్బా ఇతనే చనిపోయినాడు ఊరేసుకొని, ఏదో మరి ఎట్లా చనిపోయినాడు, ఆత్మహత్యతో చనిపోయినాడు. అప్పుడు నాకు బాధ అనిపించింది. మనుషులు చెప్తారు కానీ మనుషుల మాట మీద మనం కట్టుకుంటే మనం నిరుత్సాహపడతాం. ఈయన మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన గృహమును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. యేసు మాటలు మానవ మాటలు కాదు, యేసు మాట మీకు చెప్తున్నాను ఈరోజు ఉదయం. ఏంటంటే, మీరెందుకు, ఏమి తింటాం, ఏం ధరించుకుంటాం, ఎట్లుంటాం, ఎవరున్నారు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, బంధువులు లేరు, పట్టించుకోవడం లేదు, ఇవన్నీ చెత్తబుట్టలు పడేయండి. దేవుడు ఉన్నాడు మీకు, జీవం గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. 31వ వచనం చూడండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుతామో, ఏమి ధరించుకుందామో అని చింతింపకూడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తాం. చూడండి, ఎవరు విచారిస్తారంట? అన్యజనులు. ఎందుకంటే వారి నిజ దేవుడు ఎవరో తెలియదు. దే డు నాట్ నో ద ప్రొవైడర్. దే డోంట్ హ్యావ్ ఎనీ బాండ్ విత్ గాడ్. దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అందుకే వారు చింతిస్తారు. అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. అది ఎంత పెద్ద స్టేట్మెంట్ అది. ఇవన్నీ నీకు ఏవేవి కావాలో ప్రభువుకు తెలుసు. ప్రభువుకు తెలుసు. హీ ఈజ్ ద ప్రొవైడర్. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుని, ఆ మొదట అనేది అండర్లైన్ చేసుకోవాలి. వెతుకుతారు ఏదో రాత్రి సాయంకాలం. మొదట వెతకడం ఈజ్ అ గ్రేట్ థింగ్. హీ ఈజ్ ఆనర్డ్. యు గివ్ హిమ్ ద టాప్ ప్రయారిటీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. వీటన్నిటికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని ప్రశ్న అడుగుతాడు. ఎవరెవరితో అడుగుతున్నారు? వెరీ గుడ్, పేతురుతో అడుగుతున్నాడు. వీటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా పని చేయి, నా గొర్రెల మేపు. అంటే ఎంత పొసెసివ్ చూడండి. మరి రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చిన ప్రభువుకు అది అడగడానికి ఉన్న అర్హత లేదా? నా ప్రేమిస్తున్నావా? నేను నీ కొరకు రక్తం ఇచ్చి కార్చినాను కదా, ప్రాణం ఇచ్చినాను కదా. ఈ లోకం కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఈ సామాన్లు సరుకుల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? నేనే నీకు ముఖ్యం కదా. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ హ్యూమన్ లవర్ కూడా అదే అడుగుతాడు. నేనే కదా నీకు ఇష్టం, అందరికంటే నేనే కదా, అందరికంటే నేనే కదా. అంటే అది దేవుడు కూడా అదే అడుగుతున్నాడు. నన్నే వెతకాలి మీరు, అన్నిటికంటే ముఖ్యంగా నన్నే ప్రేమించాలి. ఆయన రోషము గల దేవుడు. ఎవరిని నీవు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించవు. దేవుడు నీ సమస్తమై ఉండాలి. అందుకే ఆయన రాజ్యం, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహింపబడు. రేపటిని గురించి చింతింపకూడదు. ఈరోజు సందేశం పేరేంటి? భవిష్యత్తు గురించి ఉన్న భయం. రేపటి గురించి కూడా భయపడొద్దా, చింతించొద్దాను. రేపేమవుతుందో నీకు తెలుసా? ఎంతమందికి తెలుసు రేపు ఏమవుతుందని? మీకేం తెలుసు రేపేమవుతుంది? పోనీ మరుక్షణం ఏమవుతుందో తెలుసా? ఎవరికైనా తెలుసా? తెలియదు. వీ డోంట్ నో. ఓన్లీ గాడ్ నోస్ ద ఫ్యూచర్. గాడ్ నోస్ యువర్ ఫ్యూచర్. యువర్ ఫ్యూచర్ ఈజ్ సేఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఆయన చేతిలో భద్రంగా ఉంది నీ భవిష్యత్తు. నువ్వెందుకు చింతిస్తున్నావు? రేపటి విషయం చింతించకు. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించు. అంటే నీ కొరకు అన్నీ సిద్ధపాటు చేసినాడు అనమాట దేవుడు. నువ్వు ప్రభువుని అంగీకరించి ప్రభు మార్గంలో ఉన్నావు. నీకేవేవి కావాలేనో ఆయనకు తెలుసు. కాబట్టి నీ మార్గం ఆయన ఎప్పుడో సిద్ధపరిచినాడు. ఇట్స్ ఎ బీట్ అండ్ ట్రాక్ అండ్ యూ హ్యావ్ టు జస్ట్ ఫాలో బై ఫెయిత్. దేవుని స్తోత్రం. నీ కొరకు మార్గము సరళం అయిపోయింది. నీ ప్రార్థనల ద్వారా, నీ ఉపవాసం ద్వారా, నీకున్న దేవునితో ఉన్న బంధము ద్వారా
నువ్వు దేవుని వెతకడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా నీ త్రోవ ఎప్పుడో సరళం చేసి పెట్టినాడు. దేవునికి స్తోత్రం. వాక్ బై ఫెయిత్. అందుకంటే విశ్వాసపు నడక కావాలి. నీ ముందర నడుచు నీ దేవుడైనా అక్కడ కూడా మనల్ని ఒంటరి వారిగా చేయలేదా? ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడై ఉన్నాడు. మరణము వరకు మనల్ని నడిపించును. హల్లెలూయా. ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడు. మనుషులు వదిలిపెడతారు, బంధువులు వదిలిపెడతారు, కట్టుకున్నవారు వదిలిపెడతారు, పిల్లలు వదిలిపెడతారు. అందరూ నీ చేయి విడిచి నిన్ను తృణీకరించవచ్చు. కానీ నిన్ను కన్న తండ్రి యేసు ప్రభు ప్రాణం ఇచ్చినాడు నీ కొరకు. అన్ని విధాలు నిన్ను ఆదుకుంటాడు. హల్లెలూయా. భయపడే అవసరం లేదు. దేవునికి తోడుంటాను. ఇమ్మానుయేలు ఆయన పేరు. ఆయన సదా తోడై ఉంటాడు. అందుకే భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను. నీవు నా సొత్తు. నువ్వు జలముల్లో బడి దాటిన, అగ్ని మధ్యను నడిచిన, నదుల్లో బడి వెళ్ళిన నేను నీకు తోడై ఉంటాను. రేపటిని గురించి చింతింపకూడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించు. ఏనాటి కీడు ఆనాటికి చాలు. పలకండి అన్నమాట. ఏనాటి కీడు ఆనాటికి చాలు. క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు, బ్రాట్ ఫార్వర్డ్ కూడా చేయొద్దు. అకౌంట్స్లో ఏం చేస్తారంటే నిన్నటి దాన్ని బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు నెక్స్ట్ డే. మళ్ళీ ఆ నెక్స్ట్ డే నుండి బ్రాట్ ఫార్వర్డ్ చేస్తారు. అదంతా అవసరం లేదు. ఎందుకంటే ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఈ రోజు నువ్వు నన్ను భద్రంగా ఉంచినావు తండ్రి. నీ కార్యం నేను నెరవేర్చినాను. నాకు తోడుగా ఉన్నావు. నాకు కావలసినవన్నీ అనుగ్రహించినావు. చాలంతే. అంటే దాని అర్థము తెలివి లేకుండా బ్రతకడం అని కాదు. చింతించొద్దని అంటున్నాడు అన్నమాట. శ్రమపడండి అంటున్నాడు. కష్టపడి చేతులతో పనిచేయి. నీ పిల్లల కొరకు సమకూర్చుకో. నీ శక్తి వంచన లేకుండా నీకు వచ్చిన పనులన్నీ క్రమంగా దేవుని చిత్తానుసారం చెయ్యి. నీ చేతుల కష్టార్జితాన్ని ఏం చేస్తానన్నాడు? దీవిస్తాను. నువ్వు అనుభవిస్తావు నీ చేతుల కష్టార్జితం. అనుభవించాలంటే కూడా దేవుని సహాయం కావాలి. అందరూ కూర్చుకుంటారు కానీ కొంతమంది అనుభవిస్తారు. చూపెడతాను అన్నమాట. ప్రసంగి 2వ అధ్యాయము. అంటే నువ్వు కూర్చుకున్నవన్నీ అనుభవించాలంటే కూడా దేవుని సెలవు అవసరం. ప్రసంగి 2:25 పాత నిబంధన 557 పేజ్ నంబర్. ప్రసంగి గ్రంథం 2:25-26 చదువుతున్నా. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? ఈరోజు ఆహారం దిగమింగి మంచి సంతుష్టిగా ఉన్నావు, భోజనం చేసి సంతృప్తిగా ఉన్నావు అంటే ఎవరి దయ? నీళ్లు మింగాలి గుట్టకడంటే కూడా దేవుని కృప కావాలి. ఇక్కడ ఒక తూటు కొడతారు, ట్రకాస్టమీ అని. నీళ్లు దిగవు, ఆహారం మాట్లాడలేవు, అన్ని పైప్స్లు పెడతారు. నీకు ఆ గతి పట్టలేదంటే 2 చేతులైతే దేవుని స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ హూ ప్రిజర్వ్డ్ యువర్ లైఫ్? నీ ప్రాణాన్ని ఎవరు కాపాడినారు? ఆయన కాపాడినాడు. హౌ గ్రేట్ గాడ్ ఈజ్, హౌ కైండ్ గాడ్ ఈజ్ టు యూ. ఒక్క యాక్సిడెంట్ అయితే చాలు, లగేజ్ పట్టుకొని నూకినట్టు నూకేస్తారు నేను. అక్కడ ఆపరేషన్ థియేటర్ అని, ఐసీయూ అని, అక్కడ. అరే క్షణంలో నా జీవితం మారిపోయిందా? ఈ ఒక్క క్షణం ముందు బాగున్నాను కదా, అయిపోయింది అంతే. అన్ని గొట్టాలు పెడతారు, పైపులు పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు. ఎక్కడున్నాడంటే వెంటిలేటర్ మీద ఉన్నాడు. అప్పటిదాకా దేవుడిచ్చిన ఆక్సిజన్ పీల్చుకున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఆహారం దిగమింగలేడు, పైపు ద్వారా పెడుతున్నారట. అది ఘనమైన ఆహారం, చికెన్ మటన్ మింగలేడు. ఇప్పుడు ఏంది? లిక్విడ్స్ చేస్తున్నారు. నువ్వు ఈరోజు బ్రతికున్నావంటే ఎవరి కృప? అది. ఈరోజు ఆహారం తింటున్నావంటే ఎవరి కృప? నీళ్లు మింగుతున్నావంటే ఎవరి దయ? హల్లెలూయా. అందుకే స్తోత్రం స్తోత్రం అనాలి. కోడిపుంజు, మా ఇంట్లో చాలా కోళ్ళు పెంచేది మా అమ్మ. నాకు గుర్తొస్తుంది, మీదికి చూసి అనుకుంటా మింగుతుంది నీళ్ళు. అప్పుడు అనిపిస్తుంది మనిషికి కూడా ఇంత బుద్ధి లేదు, ఇది మీదికి చూసి నీళ్ళు మింగుతుందని గుర్తొస్తాయి నాకు అవన్నీ. అంటే నీళ్ళు తాగేటప్పుడు కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. సజీవులకు ఉన్నావంటే దేవుని స్తుతించాలి. కడుపు నిండా ఆహారం అరుగుతుంది అంటే కూడా నీవు దేవునే స్తుతించాలి. ఆయన సెలవు లేకుండా ఎవరు భోజనం చేసి సంతోషించుట సాధ్యం? ఎవరికి సాధ్యం?
ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించు. దైవ దృష్టికి మంచిగా ఉండు, అంతే, నీకు అన్నీ వస్తాయి. దైవ దృష్టికి మంచిగా ఉండేవానికి ఏమొస్తుందంట? జ్ఞానం, తెలివి, ఆనందం అనుగ్రహించు. అయితే దైవ దృష్టికి ఇష్టడగు అని ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించు. ఒక పని అప్పగిస్తాడంట పాపాత్ముని. అరే నువ్వు పోగు చేసి ఎవరికి? నా దృష్టికి ఇష్టమైన వ్యక్తికి తీసుకొని పోయి హల్లెలూయా ఇచ్చే వరకు వానికి నిద్ర పట్టదు. అలాగే కదా ఈ సేవ జరిగింది ఇప్పటి వరకు ఈ సేవ అలాగే జరిగింది. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. ఇక్కడ ఇవ్వకుంటే నిద్ర పట్టదు, అంతే. నేను గుండె గడగడ దడదడ కొట్టుకుంటూ ఇచ్చేయి, జాయ్ చర్యన మాకు ఇచ్చేయి. ఆమె ఒక్క పైసా ముట్టుకోదు, ఆమె సేవ చేస్తుంది. గో అండ్ గివ్ ఇట్ అని నీకు రాత్రి మాట్లాడతాడు దేవుడు. ఎందుకంటే అది దేవుని మాట. అది నేను ఎప్పుడు ఆలోచించలేదు. 32 సంవత్సరాలు దేవుడు నన్ను నడిపించినాడు. ఎవరి దగ్గర చేయి చాపలేదంటే వింటారా? ఐ హ్యావ్ ద ట్రాక్ రికార్డ్. మీరు ఇవ్వకుంటే మేము ఈ మీటింగ్ పెట్టలేము. మీరు మాకు సాయం చేయకుంటే అంత అయిపోతుంది. ఇదో కవర్లు అక్కడ పెట్టినాను, ఇక్కడ పెట్టినాను, నేను చెప్పలేదు. మీరు ఆశీర్వదింపబడాలంటే సేవలో పాల్పొందండి మీకు. అది కూడా మీరు డిమాండ్ చేస్తే పెట్టినాం అకౌంట్ నంబర్స్. మేము ఎట్లా ఇవ్వాలి, మేము ఎట్లా దీవింపబడాలి, మాకు ఎలా తెలుసు మీకు సహాయం చేయాలంటే సరే అకౌంట్ నంబర్స్ ఇచ్చినాము. అది కూడా బలవంతం లేదు. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. బలవంతం ఎవరిని చేయలేదు. మీకు అలా ప్రేరణ ఉంటే ఇవ్వండి, ఇస్తే మేము సేవ చేస్తాం. మాకు వేరే స్వార్థమైన కోరికలు లేవు. ఇంతవరకు అలాగే విశ్వాసం ద్వారా ఈ సేవ జరిగింది. అందుకే నేను మాటికి చెప్తాను, దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఒక దినమంతా నన్ను ఎక్కడన్నా కూర్చోబెట్టి 24 గంటలు ఈ మాట చెప్పమంటే ఐఎమ్ రెడీ. ఏం మాట? దేవుడు నమ్మదగిన. ఈ ప్రసంగంలో నా ఫ్రెండ్ సిస్టర్ ఈ మాట మాత్రం చెప్పండి 24 hours and ఐఎమ్ రెడీ టు టెల్ దట్, బికాజ్ ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, ట్రస్ట్ వర్తీ. యూ కెన్ ట్రస్ట్ హిమ్ ఫర్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తును ఆయన చేతిలో ఉంచు. నువ్వు భయపడే అవసరం లేదు. ఆయన సెలవు లేకుండా నీకేది సంభవించదు. ఒక ధనవంతుని గురించి లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఉంది కదా. ఆ ధనవంతుడు బాగా కూర్చుకున్నాడట. పంటను బాగా పండించినాడు. ధనాన్ని, ఆస్తిని కూర్చుకొని ప్రాణంతో ఏమంటున్నాడు? ఓ ప్రాణమా, నువ్వు తిను, తాగు, సంతోషించు. తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుంటానని అనుకుంటున్నాడండి. ఇక్కడ ఈ ధనవంతుడు, యేసుప్రభు చెప్పిన ఉపమానం ఇది ధనం గురించి. లూకాసు వార్త 12:16లో ఉంది. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండాను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నట్టు నాకు స్థలం చాలదు. ఈజ్ వరీడ్ అబౌట్ ద ఫ్యూచర్ అన్నమాట, భవిష్యత్ గురించిన భయం. నాకు స్థలం చాలడం లేదు, ఇంత పంట పండింది, నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఈలాగు చేతు నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో, ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ప్రాణంతో ప్రసంగం చేస్తున్నాడు అన్నమాట. ప్రాణమా నువ్వు భయపడకు, నేను నీ కొరకు అన్ని సిద్ధపాటు చేశాను, అనేక సంవత్సరాల కొరకు రెడీ కనుక నువ్వు ఇప్పుడు తిను, త్రాగు, సంతోషించు అని చెప్పుకున్నాడు. ప్రాణానికి ప్రసంగం చేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. 103వ కీర్తనలు కూడా ప్రాణానికి ప్రసంగం చేసినాడు దావీదు రాజు. ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకమని ఒక దైవజనుడు అంటున్నాడు. ఇక్కడ లోకస్తుడు అంటున్నాడు. వీనికి లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటన్నిటితో నింపబడినవాడు అంటున్నాడు. నా ప్రాణమా తిను, త్రాగు. దేవుని వెతుకమంటున్నాడా? దేవుని సన్నిధి బొమ్మంటున్నాడా? శరీరము నిష్ఫలము, ఆత్మయే నిన్ను జీవింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. శరీరము నిష్ప్రయోజనం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది మట్టికి.
ఆత్మ నిత్యం ఉండేది, దాని కొరకున్న ప్రయాసం ఉండాలి. నిత్యత్వంలో నీ ఆత్మ ఉంటుంది, దాని కొరకున్న కృషి ఉండాలి. ఆ భవిష్యత్ ఆలోచన మంచిది. కానీ ఇది నేడుండి రేపు మట్టిలో పోయేదాని కొరకు ఎన్ని ప్రయత్నాలు అది దేవుడు చూసుకుంటాడు అన్నాడు కదా. డోంట్ యూ ట్రస్ట్ గాడ్? నువ్వు దేవుని నమ్మవా? వీడు అంటున్నాడు, ఈ ధనవంతుడు, నాకు దేవుడు అక్కర్లేదు. ఎక్కడన్నా అన్నాడా దేవుని సహాయం వల్ల నేను ఇంత చేయగలిగినాను అన్నాడా? లేదు. ప్రాణంతో అంటున్నాడు, తిను, త్రాగు, బాగా అనుభవించు, లోకాన్ని అనుభవించాలి. ఎవరో నాతో కూడా అన్నారు, ఏం సిస్టర్ మీరు మొత్తం ఇలాగ అయిపోతే ఎట్లా, కొద్దిగా లోకం కూడా అనుభవించాలి కదా. సాతాను నా వెనకకు, నాకు దేవుడు చెప్పింది నేను చేస్తున్నాను, నన్నెందుకు వెంటాడుతున్నావు? అయితే అలాగే ఈ ధనవంతుడు అనుకున్నాడు. కానీ దేవుడు వాడిని ఏం పేరు పెట్టి, ఏం నామం పెట్టిండు వానికి? ఒక నామం చెప్పండి. ఏం నామం ఇతనికి? 20వ వచనం. అయితే దేవుడు వెర్రివాడ, ఓ ఫూల్ అంటున్నాడు. వీడు బుద్ధి లేనివాడు, వీడు భవిష్యత్తులో అన్నీ కూర్చుకున్నా అనుకుంటున్నాడు. చాలా శ్రేష్టమైనది వదిలిపెడుతున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ సోల్. ఆ సోల్ గురించి చింత లేదు. ఆత్మ నిత్యము దేవుని దగ్గర ఉండాలి కదా. అది నరకమన్నా పరలోకమని యూ హావ్ టు చూజ్. దాని గురించి చింత లేదు. తిను, త్రాగు, కట్టుకో, అనుభవించు. నీ కొరకు చాలా కష్టపడి సమకూర్చిన. అప్పుడు దేవుడు అంటూ, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచిన ఎవరి వశం అవునని వానితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొని వాడు అలాగనే ఉండునని చెప్పాను. చూడండి, ఇట్ డజంట్ హ్యావ్ ఎన్ ఇన్క్లింగ్ ఆఫ్ గాడ్స్ హెల్ప్ ఆర్ పవర్ ఆర్ ప్రెజెన్స్, ఏది లేదన్నమాట. దేవుని గురించి నా ఆలోచన స్వల్పం కూడా లేదు. మెటీరియల్ అసలు నేను చెప్పినట్టు దేవుని రాజ్యం నీతిని మొదట వెతుకుతే మీకు కావాల్సిన మెటీరియల్ బ్లెస్సింగ్స్ కూడా దేవుడు ఇస్తాడు. గాడ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మరి అది కాకుండా ఇది వెతుకుతే ఇది పోతుంది, అది పోతుంది. ఇతనికి ప్రాణం గురించి చింత లేదు. ఆ ఆత్మ ఎక్కడ పోతుందో తెలియలేదు. అందుకే వెర్రివాడు అంటాడు, ఫూల్. నీ శరీరం ఎంత పెంచినా, ఎంత నువ్వు లావ్ అయినా, ఆరోగ్యంగా ఉన్నా, ప్రాణం క్షణంలో పోతే నిన్ను ఒక్కరోజు కూడా పెట్టుకోరండి. మన అడ్రస్ మారిపోతుంది. అంతవరకు రెవరెండ్, డాక్టరు, జాయ్ చెరియన్, అది ఇది అంటారు. ప్రాణం పోయినాక ఏమంటారు? బాడీ ఇంకా రాలేదండి. అరే ఇంత జల్దీ పేరు మార్చేసారు. పేరు లేదు, డిగ్రీ లేదు, సఫిక్స్ లేదు, ప్రిఫిక్స్ లేదు, బాడీ అంటారు మనల్ని. అవునా కాదా? మరి ఎందుకు అట్లా చూస్తున్నారు నన్ను? దట్ ఈస్ ద ఫ్యాక్ట్. బాడీ రాలేదు, బరియల్ ఇప్పుడు తొందరలో బరియల్ చేయాలి. తొందరలో. ఎంత హడావుడి అంటే, అరే ఇన్ని సంవత్సరాలు సేవ చేసింది కదా, కొన్ని రోజులు ఉంచుదామని ఉండదు, తొందరగా అట్ ద ఎర్లియస్ట్. బా ఎంత కఠినమైంది ఈ లోకం. మరి దీని కొరకు ఇంత ప్రయాసం అనేది. అందుకే తెలివి కలిగి దేవుని వెతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకము దాని ఆశలు గతించిపోను, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. హల్లెలూయా. కాబట్టి యూ హ్యావ్ టు చూస్ ద బెస్ట్. యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ ఇటర్నల్. హల్లెలూయా. దేవునితో ఉన్న బంధమే అది శాశ్వతమైన బంధం. అది ఇక్కడ పనికొస్తుంది, అక్కడ కూడా పనికొస్తుంది. కాబట్టి ఏవి న్యాయమైనవి, ఏవి ఘనమైనది, ఏవి దేవునికి ఇష్టమైనవి, ఏవి ఖ్యాతి గలవి, ఏవి ముఖ్యమైనవి, వాటి మీద నీవు మనసు ఉంచాలి. పైనున్న వాటి మీద నీ మనసు ఉంచమంటున్నాడు. లుక్ అప్ అంటున్నాడు. అక్కడే నీకు దేవుడు స్వాస్థ్యాన్ని, మరి నీ పౌరస్థితి పరలోకమందున్నది కనుక మీ లక్ష్యం అంతా ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఉండాలి. అప్పుడు దేవుడు నీకు అక్కడ ఇస్తాడు స్థాయి, ఇక్కడ కూడా ఇస్తాడు. నీకు కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తానన్నాడు కదా. ఇంకా నీకు భవిష్యత్ గురించిన తలంపులు అవసరం లేదు. దేని గురించి విచారించు. ఏదైనా రోగం వచ్చిందంటే అనుకోవాలి దేవుడు బాగు చేస్తాడు. నేను ఇలాగ అనుకుంటాను. నాకు కూడా చాలా శరీరంలో కొన్నిసార్లు వీక్నెస్ వస్తుంది. రెస్ట్ లేక పని చేస్తే మరి రాదా? నేను చెప్పిన ఇతడు కాదు, ఇనుము కాదు, ఇది శరీరం. ఇది మట్టి శరీరంలో అనేకమైన బాధలు వస్తాయి. భక్తులకు వస్తుంది. ఎంతమంది భక్తులు శరీర రుగ్మతలు అనుభవిస్తారు. అయినా వారు చేతుల నుంచి ప్రార్థన చేస్తే వేరే వాళ్ళు బాగా అయిపోతారు. ఎందుకంటే వారిలో ఉన్నది ఒక దివ్యమైన అభిషేకం. వాళ్ళు కష్టాలు అనుభవిస్తూ ఉంటారు.
మీరు పిచ్చి ప్రశ్నలు అడుగుతారు. వాళ్ళకి ఎందుకు వచ్చింది నొప్పి? వాళ్ళేమో దేవుళ్ళ దేవుని కార్యాలు చేస్తున్నారు, దైవ శక్తి ద్వారా దేవుని కార్యాలు చేస్తున్న వాళ్ళకు ఉంటుంది బాధ. కానీ నేను ఎప్పుడు ఏమనుకుంటా అంటే శరీర రుగ్మతలు వస్తే కాళ్ళ నొప్పి వచ్చింది అంటే నేను అనుకుంటాను, ఓహో ట్రైన్ ప్లాట్ఫామ్కి వచ్చింది, వచ్చి ఆడనే ఉంటుందా? వచ్చినాక ఏం చేస్తుంది? అది వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇది వచ్చిందంటే వెళ్ళిపోతుంది. గుండె నొప్పి వచ్చిందంటే వెళ్ళిపోతుంది. నేను యేసునామములో ప్రార్థన చేస్తాను. అది వచ్చింది, నిలిచింది, మళ్ళీ టైం కాగానే ఏమైంది? అది వెళ్ళిపోయింది. అర్థమైందా? అర్థం సరిగ్గా కానట్టుంది. అందరూ ఒకసారి లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు కోరేటి దేవాలయం నా హృదయం వేగా నిశ్చయం, నీవు కోరేటి దేవాలయం నా హృదయం వేగా నిశ్చయం. నీ ప్రత్యక్షత నాకు కలిగించవా, నీ ప్రత్యక్షత నాకు కలిగించవా. నిత్యము నిన్ను స్తుతింతును, నిత్యము నిన్ను స్తుతింతును. నీ మందిరమై నేనుండగా నా నుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా యందుండి నడిపించవా. ఆత్మ సత్యముతో ఆరాధించా, ఆత్మదేవుండ నేర్పించుమా. ఆత్మ సత్యముతో ఆరాధింపా, ఆత్మదేవుండ నేర్పించుమా. మహిమ రూపంబును నేను దర్శింపను, మహిమ రూపంబును నేను దర్శింపను. నా నేత్రంబు వెలిగించుమా, నా నేత్రంబు వెలిగించుమా. నీ మందిరమై నేనుండగా నా యందు నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందు నడిపించవా. ఆ పరలోక ప్రతిబింబమై ఈ ధరలో నా దీపంబునై, ఆ పరలోక ప్రతిబింబమై ఈ ధరలో నా దీపంబునై. ధరణి వెలిగించను కరుణ ప్రసరింపను, ధరణి వెలిగించను కరుణ ప్రసరింపను. కరము తోడుంచి నడిపించుమా, కరము తోడుంచి నడిపించుమా. నీ మందిరమై నేనుండగా నా యందు నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందు నడిపించవా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ప్రార్థన చేసుకుందాం. భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, రేపు నీ వశంలో లేదు. ఈరోజు దేవుడిచ్చిన ఆశీర్వాదం, ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు నువ్వు సంతోషించాలి, ఆరాధించాలి, ఆనందించాలి, విశ్వసించాలి. రేపేమి జరుగునో నీకు తెలియదు, రేపటి గురించి చింతించొద్దను. ఏనాటికి డానని చాలని వాక్యంలో యేసు ప్రభు చెప్తున్నాడు. రేపు వాటి సంగతులను గురించి ఆలోచించుకుంటుంది. అంటే దేవుని వశంలో ఉంది, దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు, ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి, ప్రార్థన చేయాలి, పని చేయాలి. భవిష్యత్తు గురించి
ఏదైనా ప్రణాళిక ఉంటే చేయాలి, కానీ చింతించకూడదు. చింతించి నీ మూరెడు ఎక్కువ కాదట. చింతించి నీ శరీరం క్షీణించిపోతుంది. చింతించి జబ్బుల పాలైపోతాం, గుండె బలహీనమైపోతుంది. నడినెత్తి నుండి అరికాలు వరకు స్వస్థత కొద్దిగైనానూ లేదని అట్టి వారి పట్ల దేవుడు మాట్లాడుతున్నాడు. శరీరం అంతా పాడు చేసుకుంటున్నావు, భవిష్యత్తు గురించి నీవు చింతింపనేలా. యోబు భక్తుడు దిగంబరినే వచ్చాను ఈ లోకంలో, దిగంబరినే నేను అక్కడికి వెళ్తాను, నేనేమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోను, ఇదంతా దేవుని కృప. ఆయన ఇచ్చాను, ఆయన తీసుకొని పోయాను, ఆయన ఇచ్చిన వాటిని కొరకు నేను స్తుతిస్తాను. యోబు రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుడు కృపామయుడై ఉన్నాడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇస్తాడు. నువ్వు చింతించే అవసరం లేదు. సంతోషం, సమాధానం, సమృద్ధిగా నీకు బయలుపరుస్తాడు. సత్యం బయలుపరుస్తాడు. నీ కుటుంబం అంతా రక్షణ పొందుతుంది. నీ పిల్లలందరూ బాగుంటారు. వారికి అందరికి సకాలంలో వివాహాలు అవుతాయి, సకాలంలో పిల్లలు అవుతారు. వారి భవిష్యత్తులు దేవుడు కడతాడు. సమస్తం కట్టువాడు ఆయనే. పిల్లలు దేవుడిచ్చే ఆశీర్వాదం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం, ఆయన ఇచ్చే స్వాస్థ్యం. నీ కుటుంబం ఆయన కట్టిన కుటుంబం ఇది, నువ్వు కట్టుకోలేదు. ఇది దేవుడు కట్టిన కుటుంబాన్ని దేవుడు చూసుకుంటాడు. నువ్వు ప్రార్థన చేయి, పని చేయి, ఏ శక్తి వంచన లేకుండా నీ చేతులకు వచ్చిన ప్రతి కార్యాన్ని నెరవేర్చు. నీ పనుల భారం యెహోవా మీద మోపం. ఆయనే నిన్ను మరి నీ కార్యాలన్నీ సఫలపరుస్తాడు. నీ సబుద్ధిని ఆధారం చేసుకోకుండా ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, దేవుని ప్రణాళికను కనుక్కో. చింతించడం మాను, ప్రార్థించడం ఆరంభించు. ప్రార్థనకు సమస్తం సాధ్యమే. అవును, దేవుని దయ లేకుంటే మనము జీవించలేము. దేవుని కరుణ కృప లేకుంటే మనం ఎప్పుడో మట్టిపాలైపోతాం. క్షణమైనను విడవకుండా ఆయన అపారమైన కృప మన పట్ల నూతనంగా ప్రతిరోజు వాత్సల్యం ఆయనకు మన పట్ల పడుతుంది. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించి ఉన్నాను కనుక విడవకుండా నీ పట్ల నేను కృప చూపుతున్నాను అంటున్నాడు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉండవని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదన్నాడు. ఈ లోకంలో నీకు శ్రమ కలుగుతుందని ధైర్యం తెచ్చుకొని లోకాన్ని జయించి ఉన్నానని సెలవిచ్చినాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చే శాంతి కాదంటున్నాడు. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. నీ శాంతిలో మేము ముందుకు సాగాలి, మేము నడవాలి, నీతో నడవాలి. హానోకు దేవునితో నడిచినాడు. అవును, మరణము రుచి చూడకనే ఎత్తబడినాడు. నోహు దేవుని కృప పొందినాడు, దేవునితో నడిచినాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడైనాడు, అబ్రహాము దేవునితో నడిచినాడు. భక్తులు, విశ్వాస వీరులను మనం చూసినప్పుడు వారు చింతించలేదు, కానీ వారు దేవుని నమ్మినారు. పూర్ణ హృదయంతో దేవుని మీద ఆధారపడినారు. వారు వృద్ధాప్యమునకు భయపడలేదు, భవిష్యత్తు గురించి భయపడలేదు. అంతవరకు నా దేవుడు నడిపిస్తాను, దినముల లెక్క సంపూర్తి చేస్తాడు. నువ్వు బెంగపడే అవసరం లేదు. వ్యర్థమైన భయాలన్నీ తొలగిపోవుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మా కుటుంబాలు వర్ధిల్ల చేయమని విశ్వాసపు నడక మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం.
దశమా భాగమునీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ